జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ జీవోలు అప్లోడ్ చేసే జీవోఐఆర్ వెబ్సైట్లో కొన్ని జీవోలు రహస్యంగా ఉంచుతూ ఉన్నారు అని చెప్పి అప్పుడు హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. దాని మీద హైకోర్టు కూడా అట్టెట్లా అన్ని జీవోలు పెట్టండి అని చెప్పి హైకోర్టు కూడా సీరియస్గానే చెప్పింది. అండ్ మనం కూడా దాన్ని అప్పుడు అబ్జెక్ట్ చేసాం. జీవోలు రహస్యంగా ఉంచడం ఏంటి, పాలనలో పారదర్శకత ఉండాలి, ప్రజలకు తెలియకుండా దాచిపెట్టాల్సినంత జీవోలు ఏముంటాయి, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అది కరెక్ట్ కాదు, దాన్ని రహస్యంగా ఉంచకూడదు అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం. సీన్ కట్ చేస్తే అప్పుడు జగన్ అప్పుడు రహస్యంగా ఉంచినప్పుడు ఇది రాజారెడ్డి రాజ్యాంగం, ఇదేమన్నా రాజారెడ్డి రాజ్యాంగం, జీవోలు కనిపించవు, పాలనంతా వాళ్ళ ఏమంటారు రహస్యంగానే సాగుతుంది, ఇదేం ప్రభుత్వం, ఇదేం రాక్షసత్వం, ఇదేం నిర్ణయాలు, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, రాజ్యాంగం ఏమైపోతుంది, కేంద్రం జోక్యం చేసుకోవాలి, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. అప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ఫ్రంట్ లైన్ మీడియా అయితే అబో వెరితలు వేసేశారు. ఏం ఎట్లా మాట్లాడతారో మనం చెప్పలేము. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ సర్కార్లో దాదాపు జీవోలన్నీ రహస్యంగానే పెట్టేస్తున్నారట. జీవోఐఆర్లు ఎవరు నోరు తెరిచి అడిగింది లేదు, ఎవరు దీని ప్రస్తావన లేదు. ఇప్పుడు చట్టాలు ఏమైపోతున్నాయో తెలియట్లే, రాజ్యాంగాలు ఏమైపోతున్నాయో తెలియట్లే. అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, మరి ఇప్పుడు ఏం రాజ్యాంగం నడుస్తుంది, ఎవరు అడిగే వాళ్ళు లేరు, అడిగే దిక్కు లేదు. ఎవరో పాపం ఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసిందట, ఇదేంది ఇంత రహస్యమైంది, జీవోలు ఏంటి, జీవోలన్నీ పబ్లిష్ చేయమని చెప్పండి, పబ్లిక్లో ఉంచమని చెప్పండి అని చెప్పి ఒక సంస్థ వేస్తే ఆ సంస్థ తరపున జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన వాదనలు వినిపించి ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, సమాచార చట్ట హక్కుకు పూర్తిగా వ్యతిరేకమేది అని చెప్పి ఆయన వాదనలు వినిపిస్తే హైకోర్టు సరేలే ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి తదుపరి విచారణ అయితే వాయిదా వేశారట.